హాయ్ అండి. ఈరోజు ఫ్రై కోసము పొడి రెసిపీ చూపిస్తున్నానండి. మనం ఈ పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని ఫ్రైలైనా చాలా ఈజీగా చేసేయచ్చండి. దీనికోసం పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే 1 కప్ పల్లీలు కూడా వేసి వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఒక 10 ఎండుమిర్చి కూడా వేసి వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇవి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు ఇక్కడ చూసుకుని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనము ఆల్రెడీ ఫ్రైలలో కూడా వేస్తాం కాబట్టి ఇందులో సరిపడా వేసుకుని ఈ విధంగా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రైలలో వాడుకోవచ్చండి. నేను ఇక్కడైతే చిక్కుడుకాయ అలాగే ఆకుకూరలకు వాడుతున్నానండి. మట్టికాయ ఇలాగ వంకాయ దేంట్లోకైనా వాడుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతాయండి ఫ్రైలు ఈ పొడి రెడీగా ఉంటే. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.